హాయ్ అండి అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలండి. అందరూ ఎలా పేర్చుకున్నారండి మీ ఇంట్లో బతుకమ్మని? మా ఇంట్లో మా అమ్మ బతుకమ్మని ఎలా పేరుస్తుందనేది ఈ షార్ట్‌లో అయితే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్ పైన గుమ్మడాకు వేసామన్నమాట. గుమ్మడాకు పైన ఇలా బంతి పూలు, తంగేడు పూలు, మందారాలతో అయితే బతుకమ్మని పేర్చుకున్నాము. ఇక్కడ చూడండి, తోడు బతుకమ్మని పేరుస్తుంది మా అమ్మ. అది గుమ్మడాకు అండి. గుమ్మడాకు పైన ఇలా ఫ్లవర్స్ని అయితే ఇలా లైన్గా పెట్టుకుంటూ వెళ్తామన్నమాట. చూడండి, ఒక్కొక్క ఫ్లవర్ని అయితే ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. బతుకమ్మను పేర్చిన తర్వాత దేవుని రూమ్లో పెట్టుకుంటామండి. ఈవినింగ్ ఏమో నిమజ్జనం చేస్తామన్నమాట. ఈ బతుకమ్మనేమో మా ఇంటి పక్కన ఆంటీ చూడండి ఎంత బాగా పేర్చిందో. ప్రతిసారి ఈ ఆంటీకి అయితే ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి బతుకమ్మకి. గుమ్మడి పువ్వు కూడా పెట్టింది చూడండి. ఇదేమో మా పిన్ని వాళ్ళ బతుకమ్మ అనమాట. మా పిన్ని కూడా చూడండి ఎంత బాగా పేర్చుకుందో బతుకమ్మ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై